ఫ్రెండ్స్, చాలామంది ఫ్రిడ్జ్ టెక్నీషియన్లు సింగిల్ డోర్ దగ్గర ఆగిపోతారు. సో చాలామందికి డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు రావు, ఇన్వర్టర్ టెక్నాలజీ గురించి రాదు. ఇంకా మనం కమర్షియల్గా చూసుకున్నట్లయితే డీప్ ఫ్రిడ్జర్స్, చెస్ట్ ఫ్రిడ్జర్స్, వాటర్ కూలర్లు, బాటిల్ కూలర్లు, గ్లాస్ డోర్ ఫ్రిడ్జ్లు అవేమీ రావు. సో ఎందుకంటే అందులో రిఫ్రిజరేషన్ సైకిల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందులో వాడే కంప్రెసర్స్ యొక్క సైజు కూడా హెవీ ఉంటుంది. క్యాపిలరీ ట్యూబ్ కావచ్చు, కండెన్సేషన్ కావచ్చు, అంటే కండెన్సర్ కావచ్చు, ఎవాపరేటర్ కాయిల్ కావచ్చు, అందులో వాడే పైప్ లైన్ కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా. బట్ ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ట్రైనింగ్ అనేది అయాన్ ఎలక్ట్రానిక్స్ నందిగామలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని మీ అందరికీ తెలిసిందే కదా. సో ఫ్రెండ్, ఇక్కడ మన స్టూడెంట్స్ అనేది కంప్రెసర్ చేంజ్ చేసి, కండెన్సర్ అంతా చేంజ్ చేసి, ఫ్యాన్ కూడా ఓకే ఉందో లేదో చెక్ చేసి, సో మనకి ఈ ఎవాపరేటర్ కాయిల్ అనేది లీకర్ రావడం జరిగింది. సో బాడీలో లీక్ ఉందన్నమాట. కాబట్టి మన వాళ్ళు కొత్త కాయిల్ చుట్టడానికి రెడీ అయిపోయారు. సో దానికోసం పాత దానికి సంబంధించి ఫుల్ ప్రాక్టికల్ అని జరుగుతుంది. మీకు కూడా ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ట్రైనింగ్ కావాలన్నట్లయితే సో మన యొక్క ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి. అదేవిధంగా ట్రైనింగ్ తీసుకోవాలన్నట్లయితే పైన నెంబర్ ఇచ్చా కాంటాక్ట్ అవ్వండి. న్యూ బ్యాచ్ తొందరలో స్టార్ట్ అవుతుంది. వీడియో లైక్